कहते हैं भगवान सोते नहीं, यशोदा की जैसे सुलाते नहीं। ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి ప్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను। అగ్నినేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా, పరశ్వథమును చేతమూనిన పరశురాముని అంశవా, హింసగణచగ ధ్వంసరచనను చేసిన ఆచార్యుడా, మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా। కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి ప్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను। అందరికీ నమస్కారాలండి। నా పేరు పూర్వమామిళ్ళ ఈశ్వర్, రాయలసీన మ్యాగజైన్ పబ్లిషర్ అండ్ ఎడిటర్ని। ఈరోజు మా నడిచే దేవుడు, మానవతావాది, ప్రాణదాత అయిన మా అన్నయ్య గారైన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రాయలసీన ప్రత్యేక సంచికని ఆవిష్కరించడం, అలాగే రాయలసీన తరఫున బ్లడ్ డొనేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే రాజమండ్రి నుంచి వచ్చిన మహిళా హైకోర్టు లాయర్ గారు తన కళ్ళ నేత్రదానం కూడా చేయడానికి ఒప్పుకోవడం మాకు సంతోషకరమైన విషయం।
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రముఖులు ఏఎం రత్నం గారు, బిగ్ బాస్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు, అలాగే మిర్యాల రాఘవరావు గారు, తెలంగాణ మున్నూరు కాప్ చైర్మన్ మా సోదరుడు కొండా దేవయ్య గారు, నెక్స్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి మా అన్న చందు జనార్దన్ గారు, ఎన్ఆర్ఐ చందక రామదాస్ గారు, తాటివాక రమేష్ నాయుడు గారు, కాసారు రమేష్ గారు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి సర్వదా కృతజ్ఞతుడిగా ఉంటాను. మరొక్కసారి మా అన్నగారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నిటికీ మూలాధారం మాకు గురువులతో సమానమైన స్వామినాయుడు గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు తెలంగాణ మున్నూరు కాపు చైర్మన్, అఖిల భారత కాపు ఐక్య కాపు నాడు కన్వీనర్ అయిన మా సోదరుడు కొండా దేవయ్య గారు మాట్లాడవలసింది. చిరంజీవి గారికి, మెగాస్టార్ అయిన అన్నయ్య గారికి, చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు సంఘం తరఫున తెలియజేస్తున్నాము. ఈరోజు రాయలసేన తరఫున ఈరోజు ఒక మ్యాగజైన్ అన్నగారు ఒక సంచికను రిలీజ్ చేయడము, మరియు ఈశ్వర్ గారు మరి ఈరోజు హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్లో మెగా హెల్త్ క్యాంపు రాయలసేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో దాదాపు చాలామంది పాల్గొని ఈరోజు అన్నయ్య గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మరి ముఖ్యంగా చిరంజీవి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మెగా రక్తదాన శిబిరం హైదరాబాద్లో స్థాపించి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి బ్లడ్ మరి ఇచ్చి ఈరోజు ఎంతోమందికి పునర్జన్మ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మరి నేత్రదానం కూడా చాలామందికి ఎంతోమందికి కంటి చూపు కూడా తీసుకోవడం కోసం మన నేత్రాలు మరి చేయడం జరుగుతుంది నేత్రదానము. మరి ఇంకా అదే కాకుండా మొన్న కరోనా టైంలో కూడా ఆక్సిజన్ ఏర్పాటు చేసి మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేసి చాలామందికి కరోనా టైంలో ఆక్సిజన్ దొరికిన టైంలో మరి మేమే దానికి సాక్ష్యం ఏంటంటే ఈ తెలంగాణలో దాదాపుగా కొన్ని జిల్లాల్లో మరి అన్నయ్య ద్వారా మేము ఈ ఆక్సిజన్ సప్లై చేసి అందరు కూడా ప్రాణాలు కాపాడడానికి కోసం మేము మా వంతుగా వృద్ధభక్తి సాయం చేయడం జరిగింది. కాబట్టి మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా చిరంజీవి గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో వారు ముందుండి వారికి మేము సపోర్ట్గా ఉండి మెగా అభిమానులు చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు రక్తదానం ఇవ్వడము సేవా కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో దాదాపు చాలామంది పాల్గొన్న అభిమానులందరికీ మరి మా కాపు సోదరులు మున్నూరు కాపు సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరోసారి అన్నయ్య గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. సంచలనానికి మారు పేరు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటనలో అయితే నిర్మాణ రంగంలో ఏఎం రత్నం గారు తాను సృష్టించిన కళాఖండాలే ఎన్నో గొప్పవి. ఇప్పుడు ఆయన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర ఒక వినూత్నమైన కార్యక్రమం రాయలసేన వారి సంచిక రిలీజ్ చేయడానికి వచ్చారు. ఆయన మాటలు అడుగుదాం. ఇక్కడ ఆయన అనుభూతి ఏంటి, మెగాస్టార్ చిరంజీవి ఒక బ్లడ్ డొనేషన్స్ ఎన్ని యాక్టివిటీస్ గురించి మీ మాట చెప్పండి సార్. ఈ రాయలసేన జన్మదిన చిరంజీవి గారి జన్మదిన ప్రత్యేక సంచిక ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఒక ఎంతో మహోన్నతమైన కార్యక్రమం జరుపుతున్నారు మెగాస్టార్ గారు. ఈ బ్లడ్ బ్యాంక్లోకి వచ్చి ఈ పుస్తకావిష్కరణ ఆయన బయోపిక్ లాగా ఈ చాలా రేర్ స్టిల్స్ అన్నీ సేకరించి చాలా కష్టపడి మ్యాగజైన్ తయారు చేశారు. చాలా చక్కగా చాలా బాగా చేశారు. ఆయన లైఫ్ హిస్టరీ అంతా రాశారు ఇందులో. ఈ రోజున ఈ పుస్తకావిష్కరణ చేయడం చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఇంకా చాలామంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలని ఆయన ఇంకా చాలా సేవా కార్యక్రమంలో చేయబోతున్నారు. అందులో అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఒక లాస్ట్గా హరిహర వీరమల్లు గురించి ఒక్క వర్డ్, జస్ట్ వర్డ్ యూ కెన్ సే టు ది ఫ్యాన్స్ హూ ఆర్ యాంగ్జైట్లీ వెయిటింగ్ ఆన్ హిస్ బర్త్డే. హరిహర వీరమల్లు వచ్చే సంవత్సరం మార్చి 30కి రిలీజ్ చేస్తాం. సినిమా చాలా బిగ్ ఫిలిం, బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ఫిలిం, చాలా గొప్పగా వస్తుంది. చాలా పెద్ద సినిమా అవుతుంది. డెఫినెట్గా సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎదురు చూసే లెవెల్లో సినిమా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. సో చాలా థ్యాంక్స్ ఫర్ ది బ్లడ్ బ్యాంక్ డొనేషన్. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అధిరత మహారథులందరూ
వాళ్ళ రంగాల నుంచి వాళ్ళ ముఖ్యమైన సమయాన్ని కూడా కేటాయించి ఈ యొక్క పండగ వేడుకల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు పాల్గొంటున్నారు. దాంట్లో ఒక కాపు సంఘాల ముఖ్య అధినేత మిస్టర్ మిర్యాల రాఘవరావు గారు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఆయన ఒక అనుభూతి ఏంటి, ఆయన చిరంజీవి గారితో ఆయనకున్న సాన్నిహిత్యం ఏంటి. యశోధర టీవీ విఎస్ మీ యొక్క చెప్పండి సార్. ముందుగా యశోధర టీవీ యాజమాన్యానికి అలాగే ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. ఈ రోజున నిజంగా కూడా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఇక్కడ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈశ్వర్ గారని చీఫ్ ఎడిటర్ రాయలసీన బుక్ని చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా వారి మొత్తం చరిత్రనంతా దీంట్లో పొందుపరిచి ఇక్కడ ఇనాగరేషన్ చేయించారు. దాంట్లో కూడా భాగస్వామ్యం పొందినందుకు నాకు నిజంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే 22వ తారీఖున చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. యువత, వారి ఫ్యాన్స్, పెద్దలు అందరూ కూడా బ్లడ్ క్యాంపులు కానీ లేకపోతే డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ, అనాథాశ్రమంలో పేదలకు అన్నదానం కానీ, లేకపోతే బుక్స్ కానీ, పేద విద్యార్థులకు బుక్స్ కానీ, అట్లాగే హాస్పిటల్స్లో పేదలకి నిజంగా కూడా పళ్ళు పాలు అటువంటి కార్యక్రమాలు అనేకం దేశమంతా జరుపుకోవటం నిజంగా కూడా వారికి జన్మద నిజంగా రుణపడి ఉంటారు అందరూ కూడా. అయితే ఇది దేవాలయం అని ఎందుకంటున్నానంటే చిరంజీవి గారు ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టాలి అనే ఆలోచన నిజంగా కూడా కొన్ని వేల మంది, లక్షల మందికి ప్రాణదానం చేయటమే భగవంతుడు ప్రాణం ఇస్తే వీరు చిరంజీవి గారు ప్రాణదానం చేశారు. అదేవిధంగా వారు దైవంతో సమానంగా ఉన్నారు. వారి ఆలోచనలు కూడా నిజంగా చాలా గొప్ప విషయాలుగా ఉంటాయి. మన కరోనా టైంలో కూడా వారు నిజంగా ఈ ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ని ప్రతి హాస్పిటల్కి సప్లై చేయడం జరిగింది. అలాగే బ్లడ్ కూడా క్యాంపులు ఏర్పాటు చేసి బ్లడ్ని కూడా సప్లై చేయడం జరిగింది. మున్ముందు కూడా సినీ వర్కర్స్కి ఒక హాస్పిటల్ నిర్మిస్తాన్ని అనౌన్స్ చేశారు. మనంగా ధన్యజీవులు నిజంగా చిరంజీవి గారు, వాళ్ళ తల్లిదండ్రులు మెయిన్గా ధన్యజీవులు. చిరంజీవి గారు లాంటి బిడ్డ పుట్టడం ఈ సందర్భంగా వారికి 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. జన్మలకి వారు ఇట్లాగే పుట్టి పేదకి అందరికీ సహాయ సహకారాలు అందించాలి. వారు మంచి పేరు సంపాదించాలి. అలాగే వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యశోధర టీవీ సందర్భంగా వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా అందరికీ సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మానవతావాది సంఘకర్త శ్రీ మిర్యాల రావు గారు ఇచ్చిన ఒక్కొక్క మాట అండి నిజంగా హిస్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ మన అందరు జనరల్ పీపుల్ కూడా, మన సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇచ్చిన ఒక్కొక్క చెప్పిన మాట, ఆక్సిజన్స్ కానీ CCC పెట్టి చారిటీ ట్రస్ట్ పెట్టి ఎంతోమంది సినీ కార్మికులందరినీ అందుకున్న విధానం ఇవాళ ఆయన ప్రస్తావించడం చాలా గొప్పది. సో విషింగ్ వెరీ థ్యాంక్స్. జర్నలిజంలో ఎనలేని సేవలు చేస్తూ జర్నలిస్టుల తరపున ఎన్నో పోరాటాలు జరిపి జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎనలేని శ్రమిస్తున్న నా సోదరుడు, మా శ్రేయోభిలాషి, భారతీయ కాపు ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ చందు జనార్దన్ గారు మాట్లాడతారు. పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు, అన్నయ్య గారు బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు హైదరాబాద్లోనే కాకుండా 2 రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో సేవలు చేస్తూ ఒక పక్క బ్లడ్ డొనేషన్, రక్తదాన శిబిరాలు, అదేవిధంగా బ్లడ్ బ్యాంకులు, అదేవిధంగా నేత్రదానాలు, అదేవిధంగా ప్రపంచాన్ని వణికించిన కరోనా సందర్భంలో సైతం ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎన్నో వేల కుటుంబాలను ఆదుకోవటమే కాకుండా వేల ప్రాణాలని రక్షించిన మీకు ఆయురారోగ్యాలు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు, 100 సంవత్సరాలు మించి మీరు మాతో పాటు ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాయలసీన అధినేత పోరుమామిళ్ళ ఈశ్వర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ బ్యాంక్లో హైదరాబాద్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం, దీంట్లో పెద్ద సంఖ్యలో సోదరులు పాల్గొనటం, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులందరినీ కూడా ఇక్కడికి పిలిచి ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈశ్వర్ గారికి ధన్యవాదాలు చెబుతూ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఆ అభిమానులు
దేశ విదేశాల్లో ఉంటారు. అలాంటిది మస్కట్లో ఆయన ఒక అభిమానులందరినీ సంఘటన చేసి ఒక యూత్ ఫోర్స్గా నడిపిస్తున్న రామ్ దాస్ చందకా గారు ఉన్నారు. మెగా యూత్ ఫోర్స్ మస్కట్లో CMYF రన్ చేస్తున్న రామ్ దాస్ చందకా గారి గురించి నేను మాట్లాడుదాం. మస్కట్లో ఆయన చేస్తున్న కార్యక్రమాలు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఒక ఫోర్స్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు ఏంటనేది. నేను యాక్చువల్గా 98లో నేను ఒమాన్ వెళ్ళడం జరిగింది. ఒమాన్ క్యాపిటల్ మస్కట్ అండి. అక్కడికి వెళ్ళాక అక్కడ సౌత్ ఇండియాలో కేరళ వాళ్ళు తమిళియన్స్ బాగా డామినేట్ ఉన్న టైంలో, తెలుగు వాళ్ళకి చాలా లెస్ ప్రొఫైల్ ఉన్న టైంలో తెలుగు వాళ్ళందరినీ ఏకీకృతం చేయాలి, ఒక వేదిక మీదకి తీసుకురావాలి అంటే కేవలం ఒక చిరంజీవి గారి వల్ల అవుతుందని చెప్పి నేను చిరంజీవి వీరాభిమానిగా అవ్వడం వలన చిరంజీవి గారు ఫోటో పెట్టి అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి అందరిని ఒక సమూహం చేసి చిరు మెగా యూత్ ఫోర్స్ అని స్టార్ట్ చేశాం సార్. చిరు మెగా యూత్ ఫోర్స్ CMYF 20 ఏళ్ళుగా మేము సంవత్సరానికి 4 నుంచి 5 దఫాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాం. చాలా హ్యూజ్ క్రౌడ్ వస్తుంది. అక్కడ ఆ కంట్రీ నుంచి మాకు 17 సార్లు అక్కడ బెస్ట్ బ్లడ్ డోనర్స్ అవార్డు రావడం జరిగింది. అక్కడ కంట్రీ నుంచి సుల్తానట్ ఆఫ్ ఒమాన్ హెల్త్ మినిస్టర్ మాకు 17 టైమ్స్ మాకు చిరంజీవి గారి పేరు మీద చేస్తున్న దీనికి బెస్ట్ బ్లడ్ డోనర్స్ అవార్డు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. దీని అంతటికీ సహకరించిన ఇక్కడ మా చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు గారు సలహాల మేరకు మేము మొదట స్టార్ట్ చేసి అదే ధోరణితో కొనసాగిస్తూ చిరంజీవి గారి స్ఫూర్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలని చెప్పేసి ఆయన మార్గం గుండా వెళ్తూ ఆయన్ని ఏ కార్యక్రమం చేసినా మేము ఆయనకు సపోర్టివ్గా ఉంటూ ఈరోజు ప్రపంచంలో చిరంజీవి అంటే ఒక పెద్ద హీరో అని చెప్పేసి, ఈయన హీరో కాదు మా అందరికి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అరబ్ వాళ్ళకు కూడా చెప్పడంలో మేము సఫలీకృతం చెందామని మేము గట్టిగా నమ్ముతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారు సేవలు ఇలాగే కంటిన్యూ చేసి తెలుగు వాళ్ళందరికీ ఒక ఐకాన్గా ఎప్పటికీ ఉండాలని మా ప్రగాఢ నమ్మకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇవాళ ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క మస్కట్ ప్రేక్షకులు, చిరు అభిమానులందరికీ ఈ ఆయన బర్త్డే సందర్భంగా మీరు ఏం పిలిపిద్దాం తెలుసుకున్నారు కొత్తగా? చిరంజీవి గారు ఎప్పుడు తను ఏదో ఒక నటుడిగా కాకుండా సమాజం నుంచి నేను ఇంత తీసుకుంటున్నాను, మరలా సమాజానికి రిటర్న్ ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఎప్పుడు మన దగ్గర ఉన్నది ఇమ్మీడియట్గా బ్లడ్ ఇవ్వండి, అలాగే మీ దగ్గర ఏవైనా అవసరం ఉంటే బాధల్లో ఉన్న వాళ్ళకి మీరు మీ చేతనైన సహాయం చేయండి అని ఎప్పుడు చెప్తుంటారు. అదే మాకు ఇన్స్పిరేషను. అలాగే చిరంజీవి అమ్మాయిలు అందరూ మీకు చేతనైన మీరు సంపాదించుకుంటూ చేతనైంది ఒక 5% అయినా మీ తోటి వాళ్ళకి హెల్ప్ చేయండి, అలాగే రక్తదానం చేయండి, అలాగే మొక్కలు నాటండి. చిరంజీవి గారి స్ఫూర్తిని ఎప్పటికీ ఈ తెలుగునాట కంటిన్యూ చేయడానికి ఆయనతో పాటు కలిసి నడవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, మీకు ఎవరైనా ఇప్పుడు మస్కట్లో ఇప్పుడు కొత్తగా ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకున్నా ఈసారి వెబ్సైట్ ఏమైనా ఉందా? ఎట్లా అది? మాకు గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మా నేమ్స్, మా యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. డెఫినెట్గా చిరు మెగా యూత్ ఫోర్స్ అంటే మీకు మొత్తం అన్నీ వస్తుంటాయి. మీరు ఎవరు తెలుగు వాళ్ళకి ఏ బాధ వచ్చినా మేము 100% మేము మాకు చేతనైన హెల్ప్ మేము ఎప్పటికీ చేస్తామండి. గ్రేట్ అండి. చూడండి, ఆయన ఒక పెద్ద మెగా నటుడే కాకుండా ఇంతమంది ఆయన సేనగా చేర్చుకుని వీళ్ళందరూ కూడా ఆ స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు మీరు ఒకళ్ళు ముగ్గురు కాకుండా 3 లక్షల మందిని వీళ్ళు సంఘటన చేసుకుంటూ ముందుకెళ్తూ సమాజ సేవకి, సమాజ ఒక మంచితనానికి ఇంతమంది పాల్గొంటున్నారంటే వీళ్ళందరూ నిజంగా ఒక మాటలు చెప్పాలంటే కారణ జన్మలే సార్. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. తెలంగాణ మున్నూరు కాప్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ మా సోదరుడు లక్ష్మణ్ పటేల్ గారు మాట్లాడారు. ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఈశ్వర్ గారు రక్తదాన శిబిరం మరియు రాయలసీన ఒక ప్రత్యేక సంచిక ఆయన జన్మదిన సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన కొండ దేవన్న గారు, మిగతా చందు జనార్దన్ గారు, రత్నం గారు, చాలామంది ప్రముఖులు హాజరై ఈరోజు అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరం కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చిరంజీవి అన్నయ్య గారికి అడ్వాన్స్డ్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. కళావతి కరుణం అడ్వకేట్ ఫ్రమ్ వైజాగ్ నుంచి వచ్చారండి. అదే పనిగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి చిరంజీవి గారి పుట్టినరోజు, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన వచ్చి మా మేడం గారు వచ్చి అడ్వకేట్గా మీ యొక్క చెప్పండి మేడం ఇన్స్పిరేషన్స్.
అసలు నిజమైన పే బ్యాక్ టు సొసైటీ అనేది చాలామంది చెప్తుంటారు, కానీ చేసి చూపించిన మాకు తెలిసిన మేము స్ఫూర్తి పొందిన మొదటి వ్యక్తి మాకు చిరంజీవి గారండి. నిజంగా అక్కడ వైజాగ్లో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. ఇక్కడికి నా ద్వారా వచ్చి చాలామంది బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ ఇచ్చారు. నేను జనరల్గా అక్కడ ఐ డొనేషన్ అండ్ బాడీ ఆర్గాన్ డోనర్నండి. అలాగే చాలా మా ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ, నా చైల్డ్తో సహా, మా పేరెంట్స్తో సహా అందరం మేము డోనర్స్మే. ఆ స్ఫూర్తినిచ్చింది తల్లి రక్తాన్ని ఇచ్చి జన్మనిస్తే అదే రక్తాన్ని ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పునర్జన్మని ఇచ్చే మంచి సందేశాన్ని విప్లవాత్మకంగా, నిర్ణయాత్మకంగా, ఒక పకడ్బందీగా ఇచ్చిన మానవతావాది చిరంజీవి గారండి. ఆ విధంగా వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. ఆయనని ఇలాంటి దేవాలయంలో ఈవేళ కలవడం అంటే నా పూర్వజన్మ సుకృతంలా ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వితౌట్ ఎక్స్పెక్టేషన్ మార్నింగ్ నేను వైజాగ్ నుంచి దిగాను. ఆయన్ని పర్సనల్గా కలిసామా లేదా అనే విషయం పక్కన పెడితే వారి నాటిన ఈ బిందువులు ఒక సింధువులా ఉన్నందుకు చాలా మేము పూర్వజన్మ సంకృతి అవకాశం ఇచ్చిన రాయలసేన ఈశ్వరన్న గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. బిందువులో సింధువునై, ఎంత మంచి మాట చెప్పారండి. సో లెట్ దిస్ సింధు ప్రవాహంగా వెళుతూ ఎంతోమందికి ప్రాణదాతగా నిలవాలని, తప్పకుండా మీ యొక్క యాక్టివిటీస్ 10 మందికి మంచి చేయాలని మీకు స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే అండి అన్నయ్య గారు. హృదయపూర్వక మీరు ఇలాగే మంచి ఆయుష్తో, ఆరోగ్యంతో మీరు సమాజానికి ఎంతో మార్గనిర్దేశం చేస్తున్నారు. మీరు రియల్ హీరోనే కదా, రియల్ హీరో అని. అలాంటి హీరోకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చి మంచి నవ సమాజ నిర్మాణాన్ని చాలా గొప్పగా నిర్వర్తించారు. అదే బాటలో మా జీవితం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు మీ వెనకతలండి ఆ ఆయురారోగ్యాన్ని ఇవ్వమని ఆ దేవదేవునికి కోరుకుంటూ మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Thank you, Megastar. All the very best, sir. Thank you. Thank you.